హలో! అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఫిగ్మాలో ఆటో లేయర్స్ అంటే ఏంటి? హ్మ్. దాని వల్ల ఉపయోగం ఏంటో తెలుసుకుందాం. ఫస్ట్ ఆటో లేఅవుట్ అంటే అది మనం డిఫరెంట్ స్క్రీన్ సైజ్‌కి దాన్ని స్పేసింగ్ కానీ, ప్యాడింగ్ గాని అది అడ్జస్ట్ అవుతుంది. దాన్నే ఆటో లేఅవుట్ అంటారు. లైక్ ఇప్పుడు మీరు ఒక బటన్ క్రియేట్ చేస్తున్నారు. బటన్‌ని క్రియేట్ చేసినప్పుడు లైక్ ఇప్పుడు ఈ బటన్ ఉంది కదా! ఈ బటన్‌ని నేనిప్పుడు ఇక్కడ క్రియేట్ చేస్తాను. చేసినప్పుడు చూడండి ఇప్పుడు దీనిలో నేను టెక్స్ట్ పెడతాను. టెక్స్ట్ వచ్చేసరికి వాటెవర్ అని పెట్టుకుందాం. వాటెవర్ అని పెట్టుకుందాం. ఓకే. వాటెవర్ అని పెట్టుకున్నాం కదా! ఆహ్, ఒక్క నిమిషం దీన్ని నేను లేదు. లెమన్‌లోకి మార్చుకుంటాను. లెమన్ ఓకే. లెమన్ దీని సైజ్ వచ్చేసరికి 15 డీపీ పెట్టుకున్నాం. ఓకే. 15 డీపీ పెట్టుకున్నాం కదా! ఆహ్, ఇప్పుడు ఇది ఉంది. ఓకే. ఈ టెక్స్ట్ ఉంది గదా! ఈ టెక్స్ట్ నేనిప్పుడు ఇదే బటన్ అనుకోండి. అంటే ఈ రెక్టాంగిల్ ఓకే. దీనికొక కలర్ ఇచ్చేసామనుకోండి. ఇది బటన్ అయిందనుకుందాం. ఇప్పుడు లీనియర్ కలర్ ప్యాడింగ్ తీసుకున్నాను నేను. ఓకే. దీనికొక ఏదో రాండమ్ కలర్ ఇస్తున్నాను. ఇదే ఇవ్వాలనే రూల్ ఏం లేదు. మీ ఇష్టం. మీ కలర్‌కి ఏది తగ్గట్టే అది ఇచ్చుకోవచ్చు. ఓకే. ఓకే. నేనిప్పుడు ఒక బటన్ క్రియేట్ చేశానిక్కడ. ఓకే. ఈ బటన్ ఉంది కదా! ఈ బటన్ యొక్క ఈ టెక్స్ట్ కలర్ గూడా చేంజ్ చేసుకుందాం ముందు. ఓకే. ఇప్పుడు ఓకే. ఈ బటన్ ఉంది గదా! ఈ బటన్ ఇప్పుడు నేను ఇలా లేకపోతే ఇట్లా చేసినప్పుడు ఈ టెక్స్ట్ అనేది మూవ్ అవ్వట్లేదు. ఓకే. ఇది సెంటర్‌లో ఉంది. కానీ ఇది ఇక్కడే ఫిక్స్‌డ్‌గా ఉంది. సో, ఇది మనం ఇలా రాకుండా మనం దీన్ని సెంటర్‌లోనే ఉండేటట్టు ఎలా చేసుకోవాలి అనేది ఈరోజు టాపిక్. ఓకే. సరే. ఇప్పుడు ఇది సెంటర్‌లో రావాలన్నావు కదా! మరి ఎలా చేస్తావు అని అడిగితే, దాని గురించే నేనిప్పుడు చెప్పబోతున్నాను. ఓకే. అదేంటంటే, ఇప్పుడు మీరు సింపుల్‌గా ఏం లేదండి. షిఫ్ట్ ప్లస్ ఏ ప్రెస్ చేస్తే ఒక ఫ్రేమ్ ఫార్మ్ అవుతుంది. ఆటో లేఅవుట్ యాడ్ అవుతుంది. ఓకే. ఆటో లేఅవుట్ యాడ్ అయినప్పుడు, దానికి మీరు ఒక ఫిల్, ఫిల్ యాడ్ చేస్తే కలర్ యాడ్ అవుతుంది. కలర్ యాడ్ అయిన తర్వాత లీనియర్ కలర్ ప్యాడింగ్‌ని ఇవ్వాలి. ఓకే. ప్యాలెట్‌నివ్వాలి. ఓకే. మీ ఇష్టం. ఏ కలర్ అయినా చూజ్ చేసుకోండి. లీనియరే ఇవ్వాలని ఏం లేదు. మీరు సింగిల్ కలర్ ఇచ్చుకోవచ్చు. లేపోతే రౌండ్ రేడియల్ ఇచ్చుకోవచ్చు, హ్యాంగులర్ ఇచ్చుకోవచ్చు, డైమండ్ ఇచ్చుకోవచ్చు. ఏదైనా ఇచ్చుకోవచ్చు. కానీ నేను సింపుల్‌గా ఉండాలని జెప్పేసి లీనియర్ అని పెట్టినాను. ఓకే. ఓకే. నేను ఈ బటన్‌కి నేనిప్పుడు ఇది ఇచ్చేసాను. ఓకే. ఇప్పుడు ఏమవుతుంది? ఒక్క నిమిషం. ఇప్పుడేమవుతుంది? ఇది బటన్ తయారైంది. ఓకే. ఇప్పుడు నేను దీని సైజ్ చేంజ్ చేస్తే చూసారు గదా! ఇది మిడిల్‌లోనే ఉంటది. ఫిక్స్‌డ్ పాయింట్‌లో ఉండట్లేదు. ఇది బటన్ సైజ్ పెరిగే కొద్దీ దానికి తగ్గట్టుగా అది మిడిల్‌లో సెంటర్‌లో అడ్జస్ట్ అవుతుంది. ఇట్లా ఉండడానికి ఆటో లేఅవుట్ అనేది యూజ్ అవుతుంది. సో, మీరు ఎప్పుడైనా హ్మ్. యూఐ, యూఎక్స్ డిజైనింగ్ చేసేటప్పుడు ఆటో లేఅవుట్‌ని యూజ్ చేస్తే డిఫరెంట్ స్క్రీన్ సైజెస్‌కి డిఫరెంట్‌గా బటన్స్ అండ్ దానిలో ఉండే ఎలిమెంట్స్ అన్నీ కుదురుతాయి. సో, మీరు ఇహ ఎప్పుడైనా సరే మీ ఇష్టం ఏదైనా తీసుకోవచ్చు. టెక్స్టే తీసుకోవచ్చు. లేకపోతే ఏదైనా తీసుకోవచ్చు. మీరు మాత్రం ఆటో లేఅవుట్‌లో పెట్టకపోతే అది మీకు డిఫరెంట్ స్క్రీన్ సైజెస్‌కి పనికిరాదు. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ నేనిప్పుడు టెక్స్ట్ తీసుకుంటున్నానండి. లైక్ 21
లేదంటే పని. ఓకే. పని అని తీసుకున్నాను. దీన్ని నేను దీనిలో పెట్టాలనుకుంటున్నాను. చూసారు గదా! ఇది ఆటోమేటిక్‌గా అడ్జస్ట్ అయిపోయిందక్కడ. ఓకే. కానీ దీన్ని మనం పైకి తీసుకెళ్ళాలంటే ఏం చేయాలి? ఏం చేయాలంటే ఇక్కడ ఇదుంది కదా! ఇది. ఇగ్నోర్ ఆటో లేఅవుట్. దీన్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కన్‌స్ట్రెయింట్, కన్‌స్ట్రెయిన్స్ అని ఉంది గదా! దాన్ని బేస్ చేసుకొని మనం దీని కిందకి తీసుకొచ్చి ఇక్కడ పెట్టి కాన్స్టెంట్స్‌ని లెఫ్ట్ అండ్ రైట్, టాప్ అండ్ బాటమ్ ఫిక్స్ చేస్తే ఇది ఆ ప్లేస్‌లో ఉండిపోతుంది. ఆహ్, సారీ, సారీ. ఇప్పుడు నేనేం జేస్తానంటే లెఫ్ట్, ఓకే. రైట్ పెడతాను. టాప్ అండ్ బాటమ్ అలాగే ఉంటుంది. ఓకే. ఇప్పుడు చూడండి. చూసారుగా అది మూవ్ అవుతుంది. కానీ మనకి అంత మూవ్ అవ్వకూడదు. అంటే ఏం జేయాలి? అంత మూవ్ అవ్వకూడదంటే ఇప్పుడు ఇది ఉంది గదా! దీనికి, దీనికి జస్ట్ ఆటో లేఅవుట్ యాడ్ జేసుకోండి. ఆటో లేఅవుట్ యాడ్ జేసుకున్నాం. కానీ ఇది పైకెళ్ళిపోయింది. ఏం చేయాలి? సింపుల్‌గా ఇక్కడ తెచ్చుకొని ఇక్కడ పెట్టుకోవాలి అంతే. అయిపోయేది. ఇప్పుడు చూడండి. మూవ్ అవ్వట్లేదు. అంతే. ఇదే ఆటో లేఅవుట్ అంటే. ఓకే. డిఫరెంట్ స్క్రీన్ సైజెస్‌కి అది మనం ఆ ఎలిమెంట్‌కి మనం ఇచ్చే ఒక వేరియబుల్ అనమాట. ఓకే. వేరియబుల్ అనొచ్చు, లేకపోతే ఒక పొజిషన్ అనొచ్చు. ఏదైనా అనండి. ఓకే. అదనమాట. ఓకే గైస్. గుడ్ బై. టేక్ కేర్ అండ్ బై బై.